హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి హోమ్‌మేడ్ కేక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ మీరు చూస్తున్న రెసిపీ ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్ స్పాంజ్ అండి. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని ఈజీగా బేకరీ స్టైల్‌లో చేసుకోవచ్చండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో? ఒకసారి నేను కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా బాగుందండి టేస్ట్ కూడా. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో కేకు. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా తీసుకుంటే కేక్ స్పాంజీగా సూపర్గా వస్తుందండి. 1 కప్పు మైదా తీసుకోవాలి. 1/4 కప్పు కోకో పౌడర్ అండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ లెవెల్ చేసి తీసుకోవాలండి. ప్రతిదీ కూడా మనం దీంట్లో యూజ్ చేస్తున్న రెసిపీ అంతా కూడా. చూసారా, నేను హాఫ్ టీ స్పూన్ యూజ్ చేశాను కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నానండి బేకింగ్ పౌడర్. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలండి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీను. దీనికి మనకి బీటర్ గట్రా అవసరం లేదండి. ఓవెన్ కూడా చాలా బాగా వస్తుందండి. చూసారా, బాగా జల్లించుకున్న తర్వాత బెలూన్ విస్కర్తో ఒకసారి నీట్గా కలిపేసుకోండి. మొత్తం అన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకున్న తర్వాత 1 కప్ అండి షుగర్ని పౌడర్ చేసి తీసుకున్నానండి. 1 కప్పు. అన్నీ లెవెల్ చేసి తీసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను. 1 కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా మళ్ళీ జల్లించుకోవాలండి. జల్లించుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. హాఫ్ కప్పు పెరుగు, మిల్క్ ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. మిల్క్ కూడా కాచి చల్లార్చిని యూజ్ చేయండి. హాఫ్ కప్పు పెరుగు తర్వాత హాఫ్ కప్పు మిల్క్ అండి. తర్వాత 1/4 కప్పు ఆయిల్ అండి. ఫ్లేవర్ లేని ఆయిల్ యూజ్ చేయాలండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. 1/4 కప్పు ఆయిల్ వేసిన తర్వాత మీరు కావస్తే ఫ్లేవర్కి ఎసెన్స్ వాడచ్చండి. లేదంటే కోకో పౌడర్ ఎసెన్స్ సరిపోతుంది. నా దగ్గర ఉంది కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ వాటర్ని కొంచెం మరిగిన తర్వాత ఒక 2 రూపీస్ కాఫీ పొడి ప్యాకెట్ ఉంటుంది కదండి, అది వేసుకొని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా నాలాగా చాక్లెట్ ఎసెన్స్ అనేది వేసుకోవచ్చండి. తర్వాత ఇలా బెలూన్ విస్కర్తోని లమ్స్ లేకుండా ఇలా నీట్గా క్లాక్ వైజ్ కలుపుకోవాలండి. నేను దీన్ని ఓటీజీలో బేక్ చేసుకుంటున్నానండి. మీరు స్టవ్ మీద బేక్ చేసుకున్న అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారా, బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. నేను 7 ఇంచెస్ టిన్లో బటర్ పేపర్ వేసుకొని బేక్ చేసుకుంటున్నానండి. నేను ఈ కేక్ని ఓటీజీలో బేక్ చేసుకుంటున్నానండి. మీరైతే స్టవ్ మీద బేక్ చేసుకున్నా కూడా అంతే పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. 150 డిగ్రీస్లోని 30 మినిట్స్ బేక్ చేసుకున్నానండి కేక్ని. పర్ఫెక్ట్గా చాలా స్పాంజీగా బేక్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయింది, ఇది 1 కేజీ పేస్ట్రీకి అవుతుందండి. హాఫ్ కేజీ స్పాంజ్ వెయిట్ వస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో దీన్ని ఐసింగ్ చేయడం, డెకరేట్ చేయడం వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. మరొక వీడియోలో కలుద్దాం.